న్యూ ఇయర్. హాయ్ హలో వెల్కమ్ టు బలా మిస్టర్ బ్రహ్మచారి. చూస్తున్న ప్రతి ప్రేక్షకులందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ఈ న్యూ ఇయర్ లో మన ఎపిసోడ్ ఇట్స్ గోయింగ్ టు బి ఎ బుంబాట్ బ్లాస్ట్ అన్నమాట. ఎందుకంటే టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచులర్స్ బ్రహ్మచారులేనండి. మరి బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్ని ఇన్ని కావు, ఇన్ని. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. మళ్ళీ ఈ సమస్యలన్నింటికి పరిష్కారం కావాలంటే భలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈరోజు మన ఎపిసోడ్లో వీఆర్ గోయింగ్ టు డూ సంథింగ్ డిఫరెంట్. ఎందుకంటే యూజువల్గా న్యూ ఇయర్ వస్తే అందరూ నేను న్యూ ఇయర్ నుంచి మారిపోతాను రాను, న్యూ ఇయర్ నుంచి నేను అది చేస్తాను రాను. ఏం చేస్తావు? కొత్త రెసల్యూషన్స్, కొత్త నిబంధనలు, కొత్తగా ఏదో ప్లాన్ చేస్తుంటారు కదా. ఆఫ్ కోర్స్ మన ఎపిసోడ్లో అన్ని ఎప్పుడు కొత్తగానే ఉంటాయి. ఈ రోజు మనం చేసేది సీ ఫుడ్ పాస్తా. అండ్ రోస్టెడ్ బెల్ పెప్పర్ టమాటో సూప్. ఎందుకు కొత్తగా వెరైటీ ఉంది కదా. ఎస్, ఇది కేవలం మన ఎపిసోడ్ గురించే నేను ఈ రెసిపీస్ న్యూ ఇయర్ స్పెషల్ గా పెట్టుకున్నా. కానీ దానికన్నా ముందు భలా దీనికి ఎలాలో జంప్ అవుదామా? భలా దీనికి ఎలాలో నేను చెప్పబోయేది ఏంటంటే మాయిస్ట్ మెథడ్ ఆఫ్ కుకింగ్. ఏంటబ్బా ఇంగ్లీష్లో భలే మాట్లాడుతున్నాడు సుమిత్ అనుకుంటాడు కదా. నేను మొన్ననే లెర్న్ ఇంగ్లీష్ ఇన్ 30 days నేర్చుకున్నా. అయితే ఇప్పుడు చెప్తా. యూజువల్గా మనం వండే దాంట్లో వాటర్ వాడతాం. వాటర్ని మనం రకరకాలుగా వాడచ్చు. ఎలా? అన్నిట్లో వాడతాం. కానీ ఇదేంటి సుమిత్ కొత్తగా చూపిస్తున్నాడు అనుకుంటారా? ఎస్, 3 రకాలు, మూడు పాపులర్ మెథడ్స్ చెప్తా. ఒకటేమో స్టీమింగ్, ఒకటేమో బాయిలింగ్, ఒకటేమో సిమ్మరింగ్. ఏంది వినడానికి చాలా బాగుంది ఇంగ్లీష్లో, కానీ అది వినడానికి కాదు, నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తే ఇంకెంత బాగుంటుంది. రైట్, ఫస్ట్ మనం యూజువల్గా వెజిటేబుల్స్ని చాలా మంది వెజిటేబుల్స్ కట్ చేసి బాయిల్ చేసి తింటారు. ఏం తిన్నావు భయ్యా అంటే ఈరోజు బాయిల్డ్ వెజిటేబుల్స్ తిన్నా అంటారు. కరెక్ట్. అదే స్టీమ్డ్ బాయిల్డ్ వెజిటేబుల్స్ తింటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఏం ఆలోచించాలి ఇందులో అని అనుకుంటారు కదా. ఏం లేదండి, వెజిటేబుల్స్ మనం కట్ చేసి దీన్ని స్టీమ్ చేస్తే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అందుట్లోనే అరెస్ట్ అయిపోతాయి. అదే బాయిల్ చేస్తే ఇదంతా ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది. కానీ తిన్నదేంటి? గడ్డి, వేస్ట్ కదా. అంతా తింటాము. బాయిల్డ్ వెజిటేబుల్స్ తింటున్నారా, చూడు నా స్కిన్ ఎంత గ్లో అవుతుందో అని. అది కాదు, పౌడర్ మంచిగా పూసుకుంటే కూడా గ్లో అవుతారు. అయితే బాయిల్డ్ వెజిటేబుల్స్ అంటే స్టీమ్డ్ బాయిల్డ్ వెజిటేబుల్స్లో అవి తినిన తర్వాత ఎంత ఉంటుందంటే న్యాచురల్ గ్లో. ఒక క్రీము, ఒక పౌడర్ వాడే అవసరం లేదు. లోపల నుంచి మంచి ఆరోగ్యము, మంచి స్కిన్ తయారవుతుంది అనమాట. అయితే ఈరోజు నేను 3 ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నా. ఫస్ట్ నేను మీకు స్టీమింగ్ ఎలా చేయాలో చూపిస్తా, ఆ తర్వాత బాయిలింగ్ ఎలా చేయాలో చూపిస్తా, ఆ తర్వాత చెప్పండి సిమ్మరింగ్లో ఎలా తయారు చేయాలో చూపిస్తా. మళ్ళీ 3 అయితే రెడీ పెట్టుకున్నా, 2 ఇప్పుడు ఇది కూడా ఆన్ చేసుకుంటా. రైట్, ఇప్పుడు మనం స్టీమింగ్కి వచ్చేసాం. యూజువల్గా చాలా మంది స్టీమింగ్ అంటే ఇలాంటిది దొరకదా అని ఆలోచిస్తున్నారు కదా. యూజువల్గా దొరుకుతుందండి. ఇది చూపిస్తాను, ఓపెన్ చేసి. ఇది చూడండి, దిస్ ఈస్ కాల్డ్ స్టీమ్ బాస్కెట్. చూసారా, ఇక్కడ బాయిల్ అవుతుంది వాటర్, స్టీమ్ అంతా ఈ రంధ్రాల నుంచి స్టీమ్ బయటకు వచ్చేసి ఇక్కడున్న వెజిటేబుల్స్ని మంచిగా స్టీమ్ చేస్తాయి అన్నమాట. అప్పుడు ఆ వెజిటేబుల్స్లో ఉన్న న్యూట్రియంట్స్ అందుట్లోనే ఉంటాయి. అవి తింటే బలము అండ్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. చాలా మంది ఆల్టర్నేటివ్గా దీని మీద ఇది కూడా పెట్టి స్టీమ్ చేసుకుంటారండి. అది కూడా ఓకే, కొంచెం మనం స్టైల్లో ఉండాలి కదా, అందుకే స్టైల్లో నేను మీకు చూపిస్తా. అండ్ ఆల్రెడీ ఇక్కడ ఒక కంటైనర్లో వాటర్ పోసాను, అది మెల్లిగా బాయిల్ అవుతుంది. దాని మీద ఈ స్టీమ్ బాస్కెట్ ఇలా ప్లేస్ చేసుకోండి, ఇది ఇక్కడ పెట్టుకోండి. రైట్, ఇది తయారయ్యే లోపల ఇక్కడ ఒకటి ఇంకోటి పెట్టాను. ఇది బాయిలింగ్ అంటే బాగా అయ్యో అన్నట్టు వేడి నీళ్లుగా తయారయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్, ఇంట్లో ఏ వెజిటేబుల్స్ అన్నా రెడీగా ఉంటాయి. కానీ నా దగ్గర బ్యాచిలర్ కదా, నేను న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నా, మిగిలినాయి క్యారెట్, బీన్స్. ఇవి టోపీ దిస్
ఇక్కడ పెట్టండి. అలాగే బీన్స్ వేసాము. దీంట్లో మళ్ళీ మిక్సింగ్ ఏం లేదండి, కొంచెం అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. స్టీమ్ తగలాలి కదా, మూత మూయండి, అంతే. అలా మనం పేపర్ చదువుతూ టీవీ చూస్తూ ఫోన్ మీద మాట్లాడుతూ ఒక 5 నిమిషాల్లో స్టీమింగ్ రెడీ. అలాగే ఇప్పుడు సిమ్మరింగ్ చేద్దాం. సిమ్మరింగ్కి మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ప్యాన్ తీసుకోండి. ప్యాన్ తీసుకొని దీంట్లో యూజువల్గా మన ఇంట్లో మోల్డ్స్ ఉంటాయి. మోల్డ్స్ లేకుండా మనం ఒక కప్పు లాంటిది షేప్ ఉంటుంది కదండి, అవి తీసి సెంటర్లో పెట్టండి. దీంట్లో మనకు కావాల్సింది కొంచెం వాటర్. ఎంత వాటర్ అని అనుకుంటున్నారు కదా, సుమారుగా సపోజ్ కప్పు ఇంత పెట్టామనుకోండి, ఈ ఏరియా దాకా వాటర్ వేస్తే చాలు. ఇప్పుడు ఇది వాటర్ వేసేసాను. ఇందులో కొంచెం ఉప్పు అండ్ వి ఫర్ వినిగర్. బి ఫర్ బలా మిస్టర్ బ్రహ్మచారి, వి ఫర్ వినిగర్ ఒక 1-2 డ్రాప్స్ చాలు. అయితే ఒక బౌల్ తీసుకొని గుడ్డు, గుర్తుందా? ఈ గుడ్డుతో మనం ఏం చేయాలో బ్రేక్ చేసేటప్పుడు ఆ ఎల్లో యోక్ అంటే ఆ పసుపుగా ఉంటుంది కదా, అది మాత్రం బ్రేక్ కాకూడదు సుమా. చాలా మందికి బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము ఎగ్ వేసుకున్నాం కదా, చాలా సింపుల్గా కేర్ఫుల్గా ఈ మధ్యలో ఇలా డ్రాప్ చేస్తాం. సూపర్, అది చూడండి. అండ్ ఇక్కడ ఒక నజర్ వేద్దాం. నజర్ అంటే ఒక లుక్ చూద్దాం ఎలా ఉందో. ఆహాహా, చూసారా ఈ వెజిటేబుల్స్ స్టీమ్ అయిపోయినాయి. అండ్ ఒక్కటి తీస్తా, వేడివేడిగా ఉంటుంది. ఇది చూడండి క్లియర్గా ఎంత బ్రైట్గా ఉందో. సీ ద కలర్ ఆఫ్ ఇట్. అండ్ ఇట్ ఈస్ స్మూత్, కొంచెం వేడిగా ఉంటుంది. ఇట్ ఈస్ స్మూత్. ఈ స్టీమ్ చూడండి, ఆకాశ మంచుల్లో. ఇలాగా మనము ఏ వెజిటేబుల్స్ అయినా, అది పొటాటో ఉండొచ్చు, కాలీఫ్లవర్ ఉండొచ్చు, క్యాబేజ్ ఉండొచ్చు, క్యారెట్ ఉండొచ్చు, బీన్స్ ఉండొచ్చు, ఏదైనా సపోజ్ మనం స్టీమ్డ్ ఫుడ్ కావాలంటే ఇలా తయారు చేసుకోవచ్చు. వావ్. అండ్ ఇది ఆఫ్ చేసాను, ఇది రెడీ. ఇప్పుడు ఇక్కడ చూద్దాం. చూసారు కదా, ఇప్పుడు ఇది సిమ్మర్ అవుతుంది. ఇది ఒక 2 minutesలో రెడీ అయిపోద్ది. ఇంతలో ఇది ఇక్కడ పెట్టుకొని ఇది అక్కడ పెట్టుకుంటా. డైరెక్ట్ పెట్టుకుంటే మస్తు కాలుతుంది. ఇప్పుడు అంత ఛాన్స్ లేదు, ఎందుకంటే నేను కొంచెం తెలివిగా ఇది జాగ్రత్తగా ఇక్కడ పెట్టుకొని ఇది పక్క రూమ్లోకి షిఫ్ట్ చేస్తాం. అండ్ ఇది హైలో పెట్టుకుందాం. ఒక్కసారి ఇది బాయిలింగ్ అంటే మామూలు బాయిల్ కదండి, పట్టుగా చూడండి ఆ బబుల్స్ ఎలా వస్తున్నాయో. అవి బాగా బాయిల్ అయిన తర్వాత నేను రెడీ చేసుకున్న పాస్తా, అంటే నేను రెడీ చేసుకున్నా అంటే ఈ మధ్య మనకు స్పైరల్ చూడండి, టాయ్ 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 స్పైరల్ రకరకాల షేప్లలో పాస్తా దొరుకుతుంది. కానీ నాకు స్పైరల్ అంటే బాగా ఇష్టం. చిన్నప్పుడు మనం మెట్లెక్కేటప్పుడు బాబా అనుకునేటోళ్ళు కదా, మా కళ్ళు దొరుకుతున్నాయి బాబా అని. చార్మినార్ ఎక్కినప్పుడు కూడా అలా స్పైరల్ స్టెప్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు మరి ఉందో లేదో తెలీదు. ఇవి రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఇది చూసారా బాయిల్ అవుతుంది. అయితే ఈ బాయిలింగ్ వాటర్లో, అంటే దీన్ని రోలింగ్ బాయిల్ అంటారు, రోల్ బాయిల్ అంటారు, అంతా డబుల్ రోల్ లెక్కనే కదా. అయితే ఇప్పుడు పాస్తా ఇందులో వేసుకుందాం. ఈ పాస్తా కూడా వేసిన తర్వాత కొంచెం దీన్ని అటు ఇటు తిప్పుదాం. ఇది చూసారా, ఇప్పుడు ఇది గట్టిగా ఉంది, కొంచెం సాఫ్ట్. ఉప్పు వేస్తారా, ఉప్పు. అండ్ చాలా మంది ఆయిల్ కూడా వేస్తారు, కొంతమంది అవాయిడ్ చేస్తారు. ఎందుకంటే ఆయిల్ వేసిన తర్వాత మనం ఎలాగో సాస్ వేస్తాం కదండి. సాస్ వేసినప్పుడు ఆ ఆయిల్ జరుగురా సాస్ దగ్గర రానివారు. కానీ మనం ఆయిల్ వేస్తాను, ఆ సాస్ని ఎలా మిక్స్ చేయాలో చెప్పిస్తా. చాలు, ఇది బాయిల్ అయ్యేసరికి ఒక 2-3 minutes పడుతుంది. ఎందుకంటే ఎక్కువసేపు కూడా పెట్టుకోకూడదండి. మరీ మెత్తగా అయితే తినేటప్పుడు మజా రాదు, మరీ గట్టిగా ఉంటే ఎవర్రా ఇది చేసింది అంటారు. సో అలా మెత్తగా కొంచెం గట్టిగా. ఇది ఆల్మోస్ట్ చక్కగా ఈ పాస్తా బాయిల్ అయింది. ఆహా, దీన్ని మనం లైట్గా అలా మెత్తగా ఉన్నది. కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా. ఇది రెడీ. ఇది మనం ఇక్కడ పెట్టుకొని ఒక బౌల్ తీసుకుందాం. బౌల్లో ఒక స్టెయినర్. ఇప్పుడు ఇది ఆఫ్ చేసుకొని, జాగ్రత్త సుమా,
ఫుల్ టు బాయిల్ అయిందనమాట. జాగ్రత్తగా గ్రిప్ పెట్టుకోండి, పట్టుకొని ఒకటేసారి వడకట్టేసామంటే ఇది చూసారా, ఇది వడకట్టిన తర్వాత కూడా ఆ స్టీమ్తో ఇంకా కొంచెం నరం గరం తయారవుతుంది. ఇది రెడీ. ఇది నేను ఇక్కడ పెట్టుకుంటా. ఎలాగో ఇందులో వాటర్ లేదు, బాయిల్ కావట్లేదు, కానీ ఇది వేడి వేడిగా ఉంది. ఆ స్టీమ్ దానికి కొంచెం హెల్ప్ చేస్తుంది. ఇది ఇలా పక్కన పెట్టుకుంటే ఇప్పుడు అలా వస్తాం. బాయిలింగ్ పాస్తా రెడీయా, స్టీమింగ్ రెడీయా? మరి నువ్వే నాన్న ఓ దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని పోచ్డ్ ఎగ్ అంటారు. ఇప్పుడు ఇది కూడా సిమ్మర్లోనే ఉంది. చూసారా ఎలా ఉందో? ఒక అంటార్టికా ఐలాండ్లో బోట్ వేసుకొని వెళ్ళినట్లేదు. చూడండి, ఆ ఎగ్ షేప్ అలాగే ఉంది. అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ లా ఉంటుంది. మళ్ళీ బాయిల్డ్ ఎగ్ కూడా కాదు. అంటే ఈ పోచ్డ్ ఎగ్ ఈజ్ వెరీ హైజీనిక్ అండ్ వెరీ న్యూట్రిషియస్. న్యూట్రిషియస్ అంటే బలం. అండ్ బాయిలింగ్ అయిపోయింది, పోర్చింగ్ అయిపోయింది, అంటే సిమ్మరింగ్ అయిపోయింది, బాయిలింగ్ అయిపోయింది, స్టీమింగ్ కూడా అయిపోయింది. బల మిస్టర్ బ్రహ్మచారి సీ ఫుడ్ పాస్తా చేసే విధానం ఇప్పుడు చూడండి. క్రికెట్ ఆడతారా? నేను కూడా ఆడతా, కానీ ఈరోజు సీ ఫుడ్ పాస్తా తిందాం, సరేనా? ఇది ఇక్కడ పెట్టేసి ఆన్ చేసుకొని యూజువల్గా చాలా మంది సీ ఫుడ్ పాస్తాలో ఆయిల్ వేసుకుంటారు, బటర్ వేసుకుంటారు, బటర్ ప్లస్ ఆయిల్ వేసుకుంటారు. బట్ టుడే ఐ విల్ యూజ్ ఓన్లీ బటర్. బటర్లో ఒక రకమైన రుచి, ఆయిల్ కూడా ఉంటుంది కదా, మళ్ళీ బటర్ ఎందుకు అంటావా? కానీ బటర్లో ఆ సాఫ్ట్ గ్రీసీనెస్ హైలైట్. పైగా మనం ఈరోజు చేసేది సీ ఫుడ్ పాస్తా. అంటే ఇందులో మనము క్రాబ్ వేసుకోవచ్చు, ఫిష్ వేసుకోవచ్చు. యూజువల్లీ సాల్మన్ ఫిష్ ఇందులో ఫేమస్ అండి. అండ్ ఇది చక్కగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో మనము చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ నా ఫేవరెట్ మష్రూమ్. దీన్ని రకరకాలుగా దొరుకుతుందండి, బటన్ మష్రూమ్ అని, అదాన్ని ఇదని. బట్ సి మష్రూమ్ యూజువల్గా ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండ్ టోటల్గా గుడ్ ప్రోటీన్ అనమాట. అండ్ మష్రూమ్ వేసేసా చిన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఇది అప్పుడు ఇది ఇంగ్లీష్ వాళ్ళు భలే కనిపెట్టారేమో, కానీ మన ఇండియాలో అయితే భలే మజాగా వండుకొని తింటుంటారు. అండ్ బ్యాచిలర్స్కి ఇది ఫేవరెట్ అండి. ఎందుకంటారా సుమిత్, నువ్వు ప్రతి ఎపిసోడ్లో ఏది వండినా బ్యాచిలర్స్కి ఫేవరెట్ అంటావు. ఎస్, ఎందుకంటే మనకు బ్యాచిలర్స్కి ఎన్ నంబర్ ఆఫ్ ఫ్రెండ్స్. ఎంతమంది ఫ్రెండ్స్ అంటే దేశ విదేశాల నుంచి మన ఫ్రెండ్స్. ఈ మధ్య ఫేస్బుక్లో అని, ట్విట్టర్ అని, టంబ్లర్ అని, డుంగ్లర్ అని ఎన్నో రకరకాలుగా వచ్చేసాయి కదా. సో వాళ్ళు వండుతుంటారు, మనము వండుతుంటాం. వాళ్ళు వండింది మనం చూపిస్తుంటారు, మనం వండింది వాళ్ళకి టేస్ట్ చేసి చూపిస్తుంటాం. అండ్ ఇది మంచిగా సాట్ అయింది. ఇందులో గార్లిక్ అండ్ ఇది మిక్స్డ్ హర్బ్స్ అండి. వెరీ గుడ్ మిక్స్డ్ హర్బ్స్ అండి. అండ్ ఇది కొంచెం అట్లా తిప్పుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మైదా వేసుకోవాలి. ఎందుకంటే ఈ మైదాతో అడ్వాంటేజ్ ఏంటంటే చక్కగా తయారవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో మైదా వేసాం కదండి, కొంచెం అలా తిప్పుకుందాం. కొంచెం బాగా కొంచెం తిక్కేది. నేను సీ ఫుడ్ పాస్తాలో కొంచెం డిఫరెంట్ మన స్టైల్లో చికెన్ స్టాక్ అంటే చికెన్ ముక్కలు ఉడకబెట్టుకున్న నీళ్ళు ఉంటాయి కదా, ఇప్పుడు లైట్గా అలా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసాము. లైట్గా అలా తిప్పుకుందాం. ఇప్పుడు అంత బాగానే ఉంది సుమిత్, మళ్ళీ ఉప్పు కారం పసుపు వేస్తావా లేదా అని అనుకుంటున్నారు కదా. సాల్ట్ ఫర్ టేస్ట్, కారము పసుపు అవన్నీ లేవు. మనం చేసేది సీ ఫుడ్ పాస్తా. ఉప్పు కూడా తక్కువనే వేసుకోవడం బెటర్. అండ్ పెప్పర్ లైట్గా, బస్. అండ్ మంచిగా తయారైంది. ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మష్రూమ్ వేసాము,
తక్కినవి అన్నీ వేసాం కదా. ఇప్పుడు ప్రాన్స్. ఇది చూడండి, ప్రాన్స్ కూడా మీకు రకరకాలుగా దొరుకుతాయి మార్కెట్లో. టైగర్ ప్రాన్స్, జంబో ప్రాన్స్, అది ప్రాన్స్, ఇది ప్రాన్స్. బట్ మీడియం సైజ్ ప్రాన్స్ కూడా బాగుంటాయి. ఏంటంటే అలా తినేయచ్చు. ఇప్పుడు ప్రాన్స్ అన్నీ వేసేస్తాం. రైట్. అండ్ ప్రాన్స్ కొంచెం టెండర్ మీట్ అండి. చికెన్ టెండర్ మీట్, ఫిష్ టెండర్ మీట్, ప్రాన్స్ కూడా టెండర్ మీట్. అంటే 3 to 5 minutesలో రెడీ. ఇందుట్లో కొంచెం చీజ్ వేసుకుందాం చాలు. మరి సీ ఫుడ్ పాస్తాలో లైన్ లేకపోతే మజా ఏంటి? అందుకు ఎక్కువ కూడా వేసుకోకండి. అండ్ ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న పాస్తా ఆల్ దాంతే, కొంచెం గట్టిగా కొంచెం మెట్టిగా వేసి ఒక్కసారి అలా మిక్స్ చేసుకుందాం. ఇంకోటి ఏంటంటే మనం ఇది తయారు చేసి ఫ్రెండ్స్ వస్తారు, ఎవరైనా వస్తారా, ఎప్పుడో తిందాము అట్లేం లేదండి. ఫ్రెష్గా తింటే టేస్టే వేరు. బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చేసిన ఆ సాస్ ఆ స్పైరల్ పాస్టాకి బాగా అంటుకోవాలి. ఎందుకంటే అలా తింటున్నప్పుడు వా అనాలా. నైస్. స్టీమ్డ్ వెజిటేబుల్స్ కూడా రెడీ, పోచ్డ్ ఎగ్ కూడా రెడీ. నేను ఇప్పుడు ఇది ఎలాగో ఒక 10 seconds పడుతుంది కాబట్టి ఇది నీట్గా సెట్ చేసుకొని ఒక ప్లేట్ తీసుకోండి. ప్లేట్ తీసుకొని సైడ్కి వేసుకుందాం. ఇది ఇలా ఉండగా ఇది ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు స్టీమ్డ్ బాయిల్డ్ వెజిటేబుల్స్. ఇప్పుడు దీని మీద లైట్గా అలా తిన్నప్పుడు బ్లాండ్గా ఉండకుండా లైట్గా దీన్ని మనము జురాసిక్ పార్క్ టాంగ్ అంటారు దీన్ని ఇలా పెట్టుకుందాం. ఆహా. అండ్ నెక్స్ట్ మనం దీని మీద పోచ్డ్ ఎగ్, దీన్ని మనము ఇప్పుడు చూడండి ఎంత చక్కగా తయారైంది. వావ్, సీ ఫుడ్ పాస్తా రెడీ. సీ ఫుడ్ పాస్తా తయారు చేయు విధానం: ముందుగా ఒక బౌల్లో బటర్ వేడి చేసి ఉల్లిపాయలు, పుట్టగొడుగులు, గార్లిక్, మిక్స్డ్ హెర్బ్స్ వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక స్పూన్ మైదా పిండి, చికెన్ స్టాక్, ఫ్రెష్ క్రీమ్ వేసి కలుపుకోవాలి. కొద్దిసేపటికి ఉప్పు, మిరియాల పొడి, రొయ్యలు వేసి ఉడకబెట్టుకొని కొద్దిగా చీజ్, నిమ్మరసం, ఉడకబెట్టిన పాస్తా వేసి 5 నిమిషాల తర్వాత దించుకుంటే సీ ఫుడ్ పాస్తా రెడీ. ఇప్పుడు మనం చేసేది రోస్టెడ్ బెల్ పెప్పర్ టమాటో సూప్. ఫస్ట్ మనకు కావాల్సింది కొన్ని టమాటాలు. అండ్ టమాటాలు కూడా మనము కట్ చేసుకుందాం ఇలా ఓపెన్గా ఉండేటట్టు. అలాగే బెల్ పెప్పర్. బెల్ అంటే టింగ్ 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 స్కూల్ బెల్ కాదండి, ఇది రెడ్ కలర్ క్యాప్సికమ్. రెడ్ కలర్ క్యాప్సికమ్ లోపల మనం గింజలు కూడా తీసేసాము. అండ్ వీఆర్ యూజింగ్ ఓన్లీ ద ఫ్లెష్. అలాగా రైట్. ఫస్ట్ ఇది ఆన్ చేసుకుంటా. వెరీ నైస్. ఇందుట్లో చాలా మంది వెరైటీగా బటర్ కూడా వేసుకుంటారు, కానీ నేను ఆయిల్ వేసుకుంటాను. దీన్ని కొంచెం వేడైన తర్వాత ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి అలా వేయకుండా దీన్ని రివర్స్లో ఇలా పెడతాం. అంటే మౌత్ షుడ్ బి ఫేస్ టువర్డ్స్ ద ఫ్రైయింగ్ ప్యాన్. వేడైపోయింది, ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇలా ఉండగా యూజువల్గా చాలా మంది మూత కూడా పెట్టచ్చు. నాకు మూత కూడా అక్కర్లేదు, ఎందుకంటే నాకు ఐడియా ఉంటుంది ఎక్కడెక్కడ ఫ్రై అవుతుంది, ఎక్కడెక్కడ ఫ్రై కావట్లేదని. ఇది ఇలా ఉండగా కొంచెం దీన్ని ఇలా 1 గంట తీసుకొని అలా చూసారా, నాకన్నా ముందు వీలే రెడీ అయ్యేటట్టున్నారు. ఐ లైక్ ఇట్.
ఇది ఎలాగో ఒక 2-3 మినిట్స్ పడుతుంది. నేను దీన్ని ఇక్కడ షిఫ్ట్ చేసుకొని సెకండ్ టెక్నిక్ చెప్తాను దీంట్లో. ఇది ఇలా తీసుకొని ఇలా పెట్టండి. దీని మీద ఒక మంచి బౌల్ తీసుకోండి. ఇందులో మనము ఫస్ట్ బటర్ వేసుకుందాం. బటర్ వేసిన తర్వాత అది మెల్ట్ అవ్వనివ్వండి. ఇందులో మనం వేసేది చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. రిమెంబర్, కాంటినెంటల్లో ఎప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తారు, అదే ఇండియన్లో గార్లిక్ వేస్తారు. అండ్ మిక్స్డ్ హర్బ్స్ ఇది వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, కొంచెం పెప్పర్, ఇప్పుడు ఇందులో మనము ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న చికెన్ స్టాక్ కొంచెం కొంచెంగా మంచిగా బాయిల్ అయిన దాకా వెయిట్ చేద్దాం. సో దాన్ని కొంచెం స్పీడప్ చేయాలంటే మన నెక్స్ట్ జనరేషన్ కొత్త సంవత్సరం అండి, టైం లేదు అసలు, ధనాదం పరిగెత్తాలా. అందుకే కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటాం. కొంచెం బాయిల్ అయిన తర్వాత వీళ్ళ మీద ఒక కన్నేసి ఉంచాలి. బాగానే వేడవుతున్నారు, వీళ్ళని కొంచెం సెట్ చేసుకుందాం. ఇది కొంచెం ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకుందాం. కొంచెం రోస్ట్ కదా, కొంచెం కాలాలా, అక్కడ కాలాలా, ఇక్కడ కాలాలా. ఆల్మోస్ట్ రెడీ. ఇప్పుడు ఫస్ట్ ఇది ఆఫ్ చేసుకొని దీన్ని మనము స్లోగా ఇందులో వేసేసుకుంటాం. మిక్స్ చేసాము. బ్యాచిలర్ ఇంట్లో ఇలాంటి బ్లెండర్ మన దగ్గర ఉండాలి. అండ్ పెద్దగా కాస్ట్ ఏం కాదు, ఇది కొని పెట్టుకుంటే హాయిగా ఒక 10 సంవత్సరాలు వస్తుంది. అండ్ ఈ బ్లెండర్ ఏంటంటే యూజువల్గా ఇది బాయిల్ అవుతుంది కదండి, ఇప్పుడు మనం ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని చాలా మంది కూల్ అయిన తర్వాత దీన్ని బ్లెండ్ చేస్తారు. మనం ఇప్పుడు హాట్లో ఉన్నప్పుడు కూడా చేయొచ్చు. కానీ ఇందులో ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఎప్పుడైతే బ్లెండర్ ఇందులో పెడతారో పెట్టిన తర్వాత డైరెక్ట్ బాటమ్ టచ్ అయ్యేటట్టు పెట్టండి. సగంలో పెట్టేసి బ్లెండర్ కొట్టారనుకోండి, బ్లెండ్ అవుతుంది, అది ఊరంతా పడుతుంది. అట్లా వద్దు, డైరెక్ట్ వినిపిస్తుంది సౌండ్, అక్కడ లాస్ట్లో పెట్టి ఇప్పుడు చూడండి, చూసారా ఎంత చక్కగా వచ్చింది. సూప్ అంటే బేసికలీ అంత ఈవెన్గా కన్సిస్టెంట్గా ఉంటుంది అనుకుంటారు కదా, ఇది కొంచెం అటు ఇటు ఉన్నా పర్వాలేదు. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. తీసుకుంటా. అండ్ ఇందులో ఒక టాపింగ్ ఉండాలా. టాపింగ్ అంటే నా ఫేవరెట్ క్రూటాన్స్. బ్రెడ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా అలా ఫ్రై చేసుకొని దానిపైన కొంచెం కారం ఇట్లా వేసుకుంటే క్రూటాన్స్ రెడీ. అండ్ ఈ క్రూటాన్స్ కూడా అండ్ రోస్టెడ్ బెల్ పెప్పర్ టమాటో సూప్ రెడీ. సీ ఫుడ్ పాస్తా, రోస్టెడ్ బెల్ పెప్పర్ టమాటో సూప్, ఈ రెండు రెడీ. అండ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద టేస్ట్. యూజువల్గా చదువుకున్న వాళ్ళు అబ్రాడ్కి వెళ్ళి పనిచేద్దామని ప్లాన్లో ఉంటారు. అదే ఉద్యోగం వచ్చిన తర్వాత చాలా మంది పెళ్లి చేసుకొని వాళ్ళు కూడా అబ్రాడ్ వెళ్ళిపోతారు. కానీ ఇటాలియన్ ఫుడ్ అంటే అబ్రాడ్ ఫుడ్ మనం ఇక్కడే తయారు చేస్తాం అనుకోండి, ఎవరు ఎక్కడ పోయిన అవసరం లేదు. కానీ ఎవరు ఎక్కడ పోయినా కానీ సుమిత్ మాత్రం టేస్ట్ కోసమే వెయిట్ చేస్తాడు. అండ్ ఇట్ ఈస్ టైమ్ టు వేస్ట్. ఒక చిన్న స్పెషల్ ఎఫెక్ట్ చూపిస్తా. పేరింగ్ నైఫ్తో పోస్ట్ ఎగ్ చేసాం కదా, దాన్ని చూడండి, వాల్కెనో ఫ్లడ్ అండి, అది ఎలా బయటకు వచ్చిందో చూసిందా, ఎల్లో కలర్. అండ్ ఇట్ ఈస్ టైమ్ టు టేస్ట్. నాకు తెలిసి టేస్ట్ ఎలా ఉంది ఏంటంటే నేను సాస్ టేస్ట్ చేశాను కదా, హైలైట్ ఉండే. ఇందాక చెప్పాను కదా, ఇంకా అబ్రాడ్ పోయే అవసరం లేదు. మన బ్యాచులర్ ఇంట్లోనే, మన బ్యాచులర్ రూమ్లోనే అబ్రాడ్లో చేసేవన్నీ మనం మన ఇంట్లోనే చేసుకోవచ్చు, మన రూమ్లోనే చేసుకోవచ్చు. అది కాక సూప్ టేస్ట్ చేసాం. అండ్ నా ఫేవరెట్ క్రూటాన్తో
ఈ సూప్లో అడ్వాంటేజ్ ఏంటంటే బెల్ పెప్పర్ అంటే ఆ రెడ్ కలర్ క్యాప్సికమ్ టోటల్ డామినేషన్. అండ్ యూజువల్గా టమాటో సూప్స్ అంటారు, టమాటో సూప్లో మనం కొంచెం బెల్ పెప్పర్ వేస్తే అది కూడా రోస్టెడ్ హైలైట్. అండ్ ఎలా ఉంది ఈరోజు ఎపిసోడ్? న్యూ ఇయర్ అండి, న్యూ ఇయర్. ఇప్పటి నుంచి మనం కొంచెం జెంటిల్మెన్లా ఉందాం, ఎందుకంటే కొత్త సంవత్సరం కొత్త లుక్తో కొత్త ఊపుతో కొత్త వంటలతో బలా మిస్టర్ బ్రహ్మచారి విల్ బి బ్యాక్ సూన్. రోస్టెడ్ బెల్ పెప్పర్ టమాటో సూప్ తయారు చేయు విధానం. ముందుగా పెనంలో కొద్దిగా నూనె వేడి చేసి అందులో కట్ చేసిన టమాటా ముక్కలు బెల్ పెప్పర్ ముక్కలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బటర్, ఉల్లిపాయలు, గార్లిక్, మిక్స్డ్ హర్బ్స్, ఉప్పు, మిరియాల పొడి, చికెన్ స్టాక్, ఫ్రై చేసిన టమాటా బెల్ పెప్పర్ ముక్కలను వేసుకోవాలి. దీన్ని చక్కగా బ్లెండ్ చేసుకొని బ్రెడ్ క్రూటాన్స్ తో గార్నిష్ చేసుకుంటే రోస్టెడ్ బెల్ పెప్పర్ టమాటో సూప్ రెడీ. సబ్స్ మిలోని తర్కారీ. ఆ కన్సిస్టెన్సీ కరెక్ట్ గా రావాలి అంటే లచ్చ పరాటా చేయాలి.